శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం సందర్భంగా ముందుగా స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉసిరిక పొడిని కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి తామర గింజల మాలికను అలంకరించి లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ తామర గింజల మాలికను లక్ష్మీదేవి చిత్రపటానికే అలంకరించి ఉంచటం లేదా ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవడం ద్వారా విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఈరోజు వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకొని ఆ కొత్త తెల్లటి వస్త్రాన్ని పన్నీరులో తడిపి ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ఒత్తుల్లాగా చేసి అలాంటి ఒత్తులతో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పద్మపుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజించి క్షీరాన్నం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిమ్మ చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, దానిమ్మ చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ విగ్రహానికి శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం సందర్భంగా అష్టద్రవ్య అభిషేకం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ అష్టద్రవ్య అభిషేకం ఎలా చేయాలంటే పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరిక, నువ్వులు, దర్భలు, పువ్వులు ఈ 8 కలిపి ఆ అష్టద్రవ్యాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ద్వారలక్ష్మి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే మీ గృహంలో ఉన్నటువంటి గడపను శుభ్రంగా నీటితో కడిగి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప దగ్గర దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించటం, గడపను పుష్పాలతో అలంకరించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు మీరు ఆహారం స్వీకరించే ముందు గోమాతకు ఏదైనా ఆహారం తినిపించి ఆ తర్వాత మీరు ఆహారం స్వీకరించటం, అలాగే మీరు ఆహారం స్వీకరించటం పూర్తయిన తర్వాత మూగజీవాలకు ఏదైనా ఆహారం వేయటం ద్వారా కూడా మీ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో బెల్లం ముక్క కలిపినటువంటి నీటిని పోయటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, అదేవిధంగా తులసి మొక్కలో పాలు పోసి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, రావలసిన ధనం సకాలంలో రావటానికి, రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవికి పసుపు కొమ్ముల పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 108 పసుపు కొమ్ములు తీసుకొని ఆ 108 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవికి పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, లక్ష్మీదేవికి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రలై రుణ బాధల నుంచి బయటపడవచ్చు. రావాల్సిన ధనం సకాలంలో పొందటానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. ఇలా శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.